నూనె ఆయిల్ పోసా, నూనె పోసా. పోసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. దోరగా వేగాలి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ దోరగా వేగాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా దూరగా వేగాలి. వేగిన తర్వాత కొద్ది పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, సాల్ట్. ఏం కర్రీ? పొన్నగంటి కూర. కంటికి చాలా మంచిది. దూరగా వేగిన తర్వాత ఆకు వేసుకోవాలి. పొన్నగంటి ఆకు కలుపుతూనే ఉండాలి. పొన్నగంటి కూర ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొద్ది పెసరపప్పు నానబెట్టుకోవాలి. లాస్ట్ కొద్ది పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు అయినా శనగపప్పు అయినా మన ఇష్టం. మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. కొద్ది 2 స్పూన్లు కారం. కొంతమంది పచ్చిమిర్చి చేసుకుంటారండి, ఇంట్లో తినరు, అందుకే కారం 2 స్పూన్ల కారం. మధ్యలో కలుపుతుండాలి. మంచి ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంచి ఉడికినాక నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. లాస్ట్ అయిపోతుంది. మూత పెట్టేయాలి కొద్దిగా ఉడికేంత వరకు. చూడండి ఉడికింది. కొద్ది పెసరపప్పు వేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు లైట్గా అట్లా వేసుకోవాలి. జస్ట్ సూపర్ ఉంటుంది పొన్నగంటి కూర. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది, ఆరోగ్యానికి. అయిపోయిందండి పొన్నగంటి కూర. మీరేం చేశారు? మీరు చేసిన కామెంట్ బాక్స్లో పెట్టండి. అయిపోయిందండి. కొంచెంసేపు 5 నిమిషాలు అయిపోతుంది. చూడండి అయిపోయింది పొన్నగంటి కూర. అయిపోయిందండి. అయిపోయి పొన్నగంటి కూర.